నాకు మనం ఆ మధ్య చెప్పినప్పుడు నేను ఒకసారి డిపో మేనేజర్ గారితో మాట్లాడా, కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ బస్సు డిమాండ్ పెరిగిపోయింది. మర్యాదలు అందరూ ఇప్పుడు కావాలి అంటారు. మీరు అడిగితే నేను ఆయన్ని 10వ తారీఖు సీఎం గారు అయిపోయారు. 11 నేను 12 సాయంత్రానికి పనులు చూసుకుని విజయవాడ వెళ్ళి ఆయన్ని సీఎం గారిని రామస్వామి గారిని బ్రేక్ఫాస్ట్ రమ్మన్నారు. సీఎం గారు మీటింగ్ పెట్టారు, రాలేకపోతున్నా అంటే అయితే ఏం చేయాలి, ఎవరో మీ అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ చెప్పండి, మా పిఎన్ రామకృష్ణ వచ్చి వస్తా అంటే ఏమొచ్చు సార్ 3ంటికి మీ పిఎన్ రమ్మన్నారు. నేను వేరే మరి కార్యక్రమానికి వచ్చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను 4 మండలానికి 4 8వ తారీఖు 12వ తారీఖు 3 గంటలకి, ఇవాళ 16వ తారీఖు, సరిగ్గా 4 రోజులు అడిగింది ఒకళ్ళు అయితే ఇంకా ఆడు కూడా అడిగాడు. చెప్తున్నాను, నాకు 4 మండలాల్లో 4 అడిగా. ఒకటి ఈ మండలంలో పిలువాకలంక కాకుండా ఇంగిలిపాకలంక దాకా ఈ బస్సు, గుడివాడ నుంచి ఆ బస్సు వస్తే గుడివాడ వెళ్ళే వాళ్ళకి ఏమో పెనుమాకల నుంచి వెళ్తారు, ఇంగిలిపాకలంక వెళ్ళి ఇక దారిలో ఉన్న మణుగులూరు లంక అందరికీ ఉపయోగం అని చెప్పా. అలాగే కొల్లేటి కాటాలకి కట్ అయిపోయి అన్ని సంబంధం లేకుండా ఏలూరు నుంచి కొల్లేటి కోటకు ఈ మండలంలో ఈ ఒకటి అడిగా, కొల్లేటి కోటకు ఒక బస్సు అడిగా. అలాగే పెదలంక అంటే మారుమూల గ్రామం కలిదిండు, అక్కడికి ఒక బస్సు అడిగా. 4వ బస్సు అవి 2 అది గుడివాడ డిపోయి, అది 4వ బస్సు పెదపాలపర్రు కోడూరు మీదుగా సౌట్పల్లి మీదుగా వెళ్ళే బస్సు. ఇమీడియట్గా మీకు 12వ తారీఖు సాయంత్రానికి వచ్చేసింది కదా మా మెసేజ్ చూసి, ఫీజిబిలిటీ అన్ని చూసి, అంటే చేసేటప్పుడు అధికారులు ఎంత బాగా చేస్తారు చూడండి. ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది ఇవాళ చూడు, మేము ఆర్టీసీ అప్పలనాయుడు గారు, ఎండి గారు అందరూ వచ్చారు. చాలా సంతోషం. తప్పకుండా దీనికి ఏం కావాలో చేద్దాం. ఈ గ్రామంలో ముఖ్యంగా నాగరాజు గారికి, ఆయనకి గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే ఆయన నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తే మీ ఊరైనా మణుగులూరు లంకైనా పెనుమాకలంకైనా ఆయనే తీసుకొస్తారు. అసలే ఇంగిలిపాలకి డైరెక్ట్గానే వచ్చేస్తారు. చేస్తే మొన్న నాకు దగ్గర స్నేహితుడే రమణ గొప్పకున అడిగాడు, రోడ్డు తప్పుడు చేద్దామో బస్సు నేను మాట్లాడతాను, ఎండి గారు అమెరికాలో ఉన్నారు, రాగానే మాట్లాడతానంటే ఇంకా వాళ్ళకి ఏం లేదు, నీ ఒక్కటే అన్నా చేసి పెట్టమని అడుగుతారంటే నాకు సగం కోపం వచ్చేది. అమ్మ ఆ మాట ఏంటమ్మా, ఈ ఒకటి చేసి పెడతానేంటి అంటే, నేను ఆ గ్రామానికి ఏమీ చేయనట్టు మాట్లాడుతావు, ఇది కరెక్ట్ కాదు రావణ. నేను ఆ గ్రామానికి సొంత నిధులతో నేను 9 లక్షలతో డ్రింకింగ్ వాటర్ పెట్టాను. దానికి కరెంటు చాలదంటే ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాను. దీనికి ఇది కొల్లేట్లో మనకి బిలో కాంటూర్లో ఉండబట్టి వేయలేం కాబట్టి రంగరాజు గారిని అడిగితే దాదాపు ఆయన గ్రామస్తులు అందరూ కలిసి 82 లక్షలు సొంత నిధులతో వేశారు. దయచేసి అది గుర్తు చేస్తుంది. ఇనిషియేషన్ చెప్పాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి చరిత్రలో ఎప్పుడు లేదు. తప్పు జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. అది కూడా 7,80,000 రోడ్డు ఇచ్చారు. అటు పక్క అంతా పల్లం, ఇటు పక్క అది. నేను కమిటీ వేసి కమిటీని ఏమంటే వాళ్ళు కూర్చోలేము, చెక్ పోస్ట్ పెట్టుకుని దానికి మెయింటెనెన్స్ చేయమన్నా. ఆల్రెడీ ఒక చోట జారిపోయిందన్న, మనసుకు బాధగా ఉంది అని జారిపోతుంది. అప్పుడు అక్కడ రిమిట్మెంట్ కట్టించి మళ్ళీ వేయించుతారు. లూజ్ సాయిలు ఎప్పుడో వేశారు, పక్కన పల్లంగా అటు ఎడం పక్క అంతా కాలువ, అందుకని అటు జారిపోయింది. మొత్తం ఎక్కడ జారిన చోట, జారుతుందనే అనుమానం ఉన్న చోట, అవకాశం ఉన్న చోట కూడా రిమిట్మెంట్ కట్టించి నేను కమిటీ వేసి మీరు డబ్బులు లారీకి పేదవాళ్ళు వెళ్ళే బస్సులకి ఆటోలకి వద్దు, పిల్లలు వెళ్ళే బస్సులకు వద్దు, ఓన్లీ చేపల రైతులకు వచ్చే మేతలకు వచ్చే పెద్ద లారీలు, చిన్న లారీలు, చేప పిల్లలకు వచ్చే వాటిని మాత్రమే వసూలు చేయండి. నేను ఎవరితో అయినా చెప్తాను. దాన్ని కాంట్రాక్టర్ కలిసి ఆ రోడ్డు మెయింటైన్ చేయాలి. ఇవాళ దాకా కమిటీ కూర్చొని మనం చేయకూడదు. మనం చేస్తే మనం పెట్టిన గుమస్తా రాత్రులు ఫ్రీగా తీసుకుని వాళ్ళు తీసుకుంటారు. ఎవరో దాన్ని పాట పెట్టేమనండి, పాట పెట్టే వచ్చినప్పుడు దానికే ఖర్చు పెట్టుకోమని అని చెప్తే ఇవాళ దాకా కమిటీ కూర్చోవాలి. నేను చెప్పిన 15 రోజులు ఇలా ఉండకూడదు. అప్పుడు రమణ చెప్పింది ఆయన నాకు బాధ కలిగింది ఏంటంటే, మనం ఈ ఊళ్ళో 650 మీటర్లు 45 లక్షలతో నేను సిమెంట్ రోడ్లు వేయించాను. కింద తేడాది 650 మీటర్లు అంత ఇస్తానికి మనకు వచ్చేది 33 కిలోమీటర్లు. నేను లాస్ట్ టైం వేసింది 39 కిలోమీటర్లు. అంటే ఊరికి 300, 350 కాదు, మీ ఊర్లో 650 ఇచ్చి ఇచ్చేసాం. అలాగే ఆర్ఓ ప్లాంట్, ట్రాన్స్ఫార్మర్ పెట్టించాం. అలాగే ఈ రోడ్డు 82 లక్షలతో అయింది. ఇంకా చేయాలి, కట్ వేయాలి ఇంకా దానికి.
కార్యక్రమం ఉంది. ఇప్పుడు రెడ్డప్పలాడి గారు అన్నట్టు ఆర్టీసీ బస్సు వచ్చి వెళ్తానికి వీలుగా ఏది కావాలో అది చేస్తే మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే సాధ్యం కాదు అని ఎంతో కష్టంగా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్న అందరూ కలిసి మనకి కొల్లేటికి మీకు శాశ్వత పరిష్కారం అని చూసి మీ ఊరికి పూర్వం ఉన్న డీఫామ్ పట్టాలు ఏమున్నాయి అవి నేను చెరువులుగా తయారు చేసి ఇస్తాను. జిరాయితీ భూములకి జిరాయితీ భూములకు కూడా ఇస్తాం. ఎక్కడొస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఎలా వీలైనంత వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2018లో డిసైడ్ చేసింది కొల్లేరు ఫ్లోకి అడ్డం లేకుండా ఉండటానికి ఏదో అక్కడ మన ఇంగిలిపాకలంక దగ్గర నుంచి తక్కెళ్ళపాడు, పిల్లిపాడు ఆ ప్రాంతాల్లో తక్కెళ్ళపాడు, పిల్లిపాడు, ఇంగిలిపాకలంక, లుచ్చిమిల్లి ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనం దాదాపు 1600 ఎకరాలు ఇవ్వాలి, 1600 ఎకరాలు ఇవ్వాలి మీకు అందరికి మీ జిరాయితీలు అన్నిటికీ చేస్తాం. అలాగే